అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గంలో ఇటు ఏదైతే ప్రభుత్వ పరంగా కానీ కాంగ్రెస్ పార్టీలోనే కాదు యూనియన్ పరంగా కూడా బీసీలు ఏ విధంగా అణచివేతకు గురవుతూ ఉన్నారో ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. మరి ఇక్కడ మార్చి 10వ తేదీన ఐఎన్టీయూసీకి సంబంధించి ఐఎన్టీయూసీ సీనియర్ నేత పివి గౌడ్, పంజాల వెంకటేశ్వర్లు గౌడ్, ఆయనను కోఆర్డినేటర్గా నియమించి మరి ఆయనకు నియామక పత్రం అందజేసిండు. సాక్షాత్తు మరి ఇక్కడ వర్కింగ్ ఏదైతే మన సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆయనకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? వీ హియర్ బై అపాయింట్ శ్రీ పంజాల వెంకటేశ్వర్లు ఎలక్ట్రీషియన్ OCP1 as the coordinator for RG3 area for the Singareni Coal Mines Labor Union INTUC with immediate effect. He is entrusted with the responsibility of actively participating in trade union activities, strengthening the organization and maintaining cordial రిలేషన్స్ బిట్వీన్ ద వర్కర్స్ అండ్ ద మేనేజ్మెంట్ అని చెప్పి మరి ఆయనను కోఆర్డినేటర్గా నియమిస్తే మరి ఆ కోఆర్డినేటర్ నియామకమైన తర్వాత నెల రోజుల పాటు ఆపేసిండ్రు. నెల రోజులు ఆపేసి 10/4/2026 రోజున INTUC RG3 ఏరియా కోఆర్డినేటర్గా పివి గౌడ్ అని చెప్పి ఆ నెల రోజుల తర్వాత పాపం ఆయన పత్రికకు మరి ఇక్కడ ఏదైతే ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది అది కూడా ఆయననే ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి మరి ఆధిపత్య ఏదైతే ఈయన INTUC ఉపాధ్యక్షునిగా ఉన్నాడో రవీందర్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయనను కోఆర్డినేటర్గా ఆయన ఒప్పుకోడట. సాక్షాత్తు జనక్ ప్రసాదే మరి ఆయనకి ఇచ్చిండు. జనక్ ప్రసాద్ కింద ఉపాధ్యక్షుడు పనిచేస్తాడా, ఉపాధ్యక్షుని కింద జనక్ ప్రసాద్ పనిచేస్తాడా, కానీ మొత్తానికైతే ఏరియా కోఆర్డినేటర్గా పివి గౌడ్ అని చెప్పి 13/3/2026 రోజు ఇస్తే 14/4/2026 రోజున ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. ఇచ్చుకుంటే ఇప్పటికి కూడా మరి ఆయనను ఏదైతే ఆయన ఇప్పటి వరకు కూడా ఆయన అధికారికంగా ఇప్పటికీ ఇంకా కోఆర్డినేటర్గా గుర్తింపు పొందలేదు. ఆయన కోఆర్డినేటర్ అని చెప్పి పెట్టుకున్న తర్వాత కోట రవీందర్ రెడ్డి INTUC ఉపాధ్యక్షుడు అదే పబ్లిక్ గా వాళ్ళకి సంబంధించిన INTUC ALP గ్రూపులు ఏం పెట్టిందంటే, మిత్రులకు నమస్కారం, RG3 ఏరియాలో కోఆర్డినేటర్ ఎవరు లేరు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ తెలియకుండా తెచ్చుకున్న పోస్టులు ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరగదు, కావున అందరూ గమనించగలరట. అంటే సాక్షాత్తు జనక్ ప్రసాద్ ఇచ్చింది ఈయన పరిగణించడట. ఎందుకు అనంటే ఆయన ఒక బీసీ బిడ్డ, నేను ఒక ఇక్కడ రెడ్డిని ఉండగా నాకు సంబంధం లేకుండా నన్ను అడగకుండా నా ఏరియాలో కోఆర్డినేటర్ను ఏ విధంగా ఇస్తారని చెప్పి సాక్షాత్తు అధిష్టానం వాళ్లకు మరి INTUCకి మొత్తానికి బాస్ ఎవరా అని అంటే సింగరేణికి సంబంధించి జనక్ ప్రసాద్. ఆ జనక్ ప్రసాద్ ఇచ్చిన దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకోము అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. దానికి మళ్ళీ ఏం పెట్టిండు మరి అక్కడ ఈయన కూడా దాని మీద ఒక కౌంటర్ పెట్టడం జరిగింది. RG3 డివిజన్ అండ్ APA మా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మన INTUC సెక్రటరీ జనరల్ అండ్ మినిమం వేజ్ బోర్డు మెంబర్ జనక్ ప్రసాద్ సార్ కంటే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ గొప్పదా? మరి పెద్దవారు ఇచ్చినటువంటి లెటర్ ను తిరస్కరిస్తూ ఈ విధంగా పార్టీని డ్యామేజ్ చేయడం మంచిది కాదు, ఇది అందరూ గమనించగలరు అని చెప్పి పంజాల వెంకటేశ్వర్లు RG3 ఏరియా అని చెప్పి ఆయన దీని మీద ఏదైతే ఆయన పెట్టిండో దాని మీద పెడితే మళ్ళీ ఆయన ఏం పెట్టిండు, నేను జనక్ ప్రసాద్ సార్ని అడిగాను, క్యాన్సిల్ చేస్తా అన్నాడు, అది అక్కడే తేల్చుకోవాలి, ఇతనికన్నా సమర్థవంతులు చాలా మంది ఉన్నారట. మరి కోట రవీందర్ రెడ్డికి అంతే సమర్థవంతులు లేరా? ఆయనకు INTUC మరి ఉపాధ్యక్షుడు ఇస్తేనేమో ఆయనకి ఇస్తేనేమో అది సరే, ఎందుకంటే ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాడు. మరి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పివి గౌడ్కు మరి ఇక్కడ కోఆర్డినేటర్ ఇస్తే అది ఒప్పుకోడట. ఎందుకు అని అంటే మరి నేను ఒక్కనే ఉండాలి, ఇక్కడ నా ఆధిపత్యమే ఉండాలి, బీసీలకు నాతో సమానమైనటువంటి పదవిచ్చుడు ఏందని చెప్పి ఇది మరి ఇదంతా కూడా ఎక్కడ అంటే RG3 డివిజన్. ఈ డివిజన్ దేని పరిధిలోకి వస్తుంది అంటే మంథని నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మరి మంథని నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నది ఎవరా అంటే ఒక ఆధిపత్య కులానికి సంబంధించిన వ్యక్తి. మరి ఆయన కుటుంబం 40 ఏళ్ల నుంచి ఇక్కడ పరిపాలన చేస్తా ఉన్నారు. ఇక ఆయన కుటుంబం పరిపాలించేటువంటి ఈ మంథని నియోజకవర్గంలో బీసీల దుస్థితి ఏ విధంగా ఉన్నదో మరి ఈ విధంగా కనబడతా ఉన్నది. ఇవాళ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్న వాళ్ళు బీసీలను మాత్రం ఇక్కడ నాయకులుగా ఒప్పుకోము అని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే ఆ జనక్ ప్రసాద్ కూడా మరి కాసేపు ఆగు, నేనే వచ్చి ఏదైతే మరి ఇక్కడ కోఆర్డినేటర్గా ఎన్నికైన వాళ్ళు మరి ఆయనను ఇక్కడ ఏదైతే స్థానికంగా ఉన్న అధికారులందరికీ కూడా ఆయన మా రిప్రజెంటేటివ్ అని పరిచయం చేయాల్సి ఉంటుంది. అది చేయాల్సిన బాధ్యత INTUC ఉపాధ్యక్షుడి మీద ఉంటుంది. ఆయన చెయ్యడాట అని నేను ఒప్పుకోనని చెప్తే జనక్ ప్రసాద్ కాసేపు ఆగు సద్దుమనగని నాకు వచ్చి నేనే అందరికి పరిచయం చేస్తా అని చెప్తా ఉన్నాడట. అంటే ఈ విధంగా రెడ్లు మేము ఎవరం కూడా మిమ్మల్ని ఒప్పుకోము, మేమే ఇక్కడ ఆధిపత్యం చెలాయించాలని చెప్పి ఇవాళ ఇక్కడ ప్రాతినిధ్య సంఘంగా మరి ఇక్కడ INTUC ఉన్నది, అదే విధంగా మరి గుర్తింపు సంఘంగా ఉన్నది AITUC
ఇద్దరు కూడా రెడ్డి, అక్కడ ఎంఆర్సి రెడ్డి, ఇక్కడ కోట రవీందర్ రెడ్డి. మరి ఇక్కడ కోఆర్డినేటర్ గా ఏదైతే ఐఎన్టీసీ నుంచి ఒక బీసీకి ఇస్తే ఆ బీసీ నియామకాన్ని మేము ఒప్పుకునేది లేదని చెప్పి సాక్షాత్తు సెక్రటరీ జనరల్ ఇచ్చిన దాన్నే మరి ఇక్కడ బహిరంగంగా ఇస్తే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? అదే ఆ రవీందర్ రెడ్డి ప్లేస్ లో ఒక బీసీ ఉన్నట్టే ఇమ్మీడియట్ గా ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసి ఆయన సస్పెండ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మరి అక్కడ వాళ్ళ ఆధిపత్యానికి జంకి ఈయనను ఇంకా కూడా మరి మభ్య పెడుతూ ఊరుకోబెడతా ఉన్నారు. మరి ఆయనేమో సాక్షాత్తు మరి జనక్ ప్రసాదే నాకు చెప్పిండు దాన్ని క్యాన్సిల్ చేస్తాడట. ఎందుకు క్యాన్సిల్ చేస్తాడు? ఆయన ఐఎన్టీసీకి సంబంధించిన వ్యక్తి కదా. మరి నీకంటే ముందు నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిండు, అదేవిధంగా ఐఎన్టీసీకి సేవలు అందించిండు అని చెప్పి మరి అక్కడ చెప్తా ఉన్నారు. దీనికి అంతటి కూడా ప్రధానంగా కారణం ఏంటంటే ఇది మన పెద్ది సమ్మయ్య అనే వ్యక్తికి సెంటినరీ కాలనీకి సంబంధించినటువంటి ఏదైతే టౌన్ ప్లాంట్ ఇచ్చిరట, ఆ టౌన్ ప్లాంట్ ను కూడా ఈ రవీందర్ రెడ్డి వ్యతిరేకిస్తా ఉన్నాడు. ఆయనకి ఈయన శుభాకాంక్షలు చెప్పి పెట్టి కింద కోఆర్డినేటర్ అని పెడితే దానికి ట్యాగ్ చేసి పెట్టిండు. మేము ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదు అని చెప్పి మేము ఏదైతే వైస్ ప్రెసిడెంట్కి తెలియకుండా తెచ్చుకుంటే పోస్టులు ఒప్పుకోడట. అంటే ఈయన దగ్గరికి పోయి అయ్యా బాంచను మీరు రెడ్లు కదా, మీరు దొరలు, మిమ్మల్ని మేము ఒక పోస్ట్ కావాలని అడుక్కుంటే ఇస్తాడట. ఇది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉన్నదో, ఏ విధంగా బీసీలు అణచివేతకు గురవుతున్నారో, ఏ విధంగా తొక్కబడతా ఉన్నారో, ఆఖరికి యూనియన్లలో కూడా కనీస ప్రజాస్వామ్యం అమలుగా జరగడం లేదనే దానికి పివి గౌడ్ ఆయనకి ఇచ్చిన కోఆర్డినేటర్ పోస్టే దీనికి ప్రధాన నిదర్శనంగా నిలుస్తా ఉన్నది. సింగరేణి కార్మికులారా గమనించండి, ఇలా సింగరేణి కార్మికుల మీద ఆధిపత్యం చేయడానికి రెడ్లమే ఉండాలి, ఇలాంటి బీసీలకు మీకు అవకాశం లేదు అని చెప్పి బహిరంగంగా చెప్తున్న వాళ్లకు మీరు ఏ విధంగా బుద్ధి చెప్తారో కార్మికులే బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.